విజువల్స్ లో చూస్తున్నాం. ఏబిఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్ఆర్సీపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. హైదరాబాద్లోని ఏబిఎన్ కార్యాలయం ముట్టడికి వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్తున్న దృశ్యాలు మనం బాక్స్లో చూస్తున్నాం. ఏబిఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్లోని ఏబిఎన్ కార్యాలయాన్ని ముట్టడించారు. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి. ఏబిఎన్ రాధాకృష్ణ పిచ్చి రాతల జర్నలిజానికి మాయని మచ్చ అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. జర్నలిజాన్ని దిగజార్చేలా, విలువలను మంట కలిపేలా రాధాకృష్ణ రాతలు రోతగా ఉన్నాయంటూ మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. విజువల్స్ లో చూస్తున్నాం. ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు అనే ఓ చెత్త పలుకులో విలువలకు తిలోదకాలు ఇచ్చే విధంగా, మహిళలను కించపరిచే విధంగా, వైఎస్ఆర్సీపీ నేతలను అవమానపరిచే విధంగా చేసిన ఆ రాతలు, ఆ వ్యాఖ్యలకు నిరసనగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే కీలక నేతలు ఏబిఎన్ ఛానల్ను ముట్టడించిన పరిస్థితి మనం చూస్తున్నాం. హైదరాబాద్లోని ఏబిఎన్ కార్యాలయాన్ని ముట్టడించారు. దిగజారిన మీడియా విలువలు, దిగజార్చిన మీడియా విలువలు అంటూ కూడా వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. మాజీ మంత్రి అంబటి రాంబాబు, అలాగే మేరుక నాగార్జున, మిగతా నేతలు కూడా ఏబిఎన్ రాధాకృష్ణ పిచ్చి రాతల జర్నలిజానికి మాయని మచ్చ అంటూ అక్కడ వాళ్ళందరూ కూడా బైఠాయించిన పరిస్థితి మనం చూస్తున్నాం. రాజ్యాంగంలో మీడియా అన్నటువంటిది ప్రజలకు తోడుగా ఉండాల్సింది పోనించి ఏకపక్షంగా వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు ఒక మాట, నాకే మీడియా లేదు అని చెప్పి. మరి ఇలాంటి బినామీలన్నింటినీ పెట్టుకొని ప్రత్యేక పార్టీ, రాజకీయంగా వ్యతిరేకించేటువంటి పార్టీలందరినీ కూడా ఈ రకంగా హేళన చేసి అవమానపరచడం చాలా దుర్మార్గం. ముఖ్యంగా మహిళలను ఆయన అవమానించినటువంటి రీతి చాలా ఘోరం. క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటి జరగకుండా తన మాటిస్తే మంచిది అని చెప్పి ప్రజాస్వామ్య పరంగా మేము అడుగుతున్నాం.